పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనంలో హన్న ఆమె విధవరాలై ఉండి కూడా దేవుని మందిరములో పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. రేయింబగళ్ళు ఆమె ఉపవాసములుంటూ ప్రార్థన చేయుచు సేవ చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట మనం పరిశీలన చేసినప్పుడు నీవు నేను మనందరం కూడా ప్రభువుకి సేవ చేసేవారిగా ఉండాలి, ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి, ప్రభువుని గణపరిచేవారిగా ఉండాలి. అన్న వృద్ధురాలైనప్పటికీ కూడా దేవాలయంలో ఆమె విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో సేవ పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో నీవు నేను మనందరం కూడా ప్రభువుకి సేవ చేసేవారిగా ఉండాలి, ప్రభు మందిరంలో ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రభువుని గణపరిచేవారిగా ఉండాలి, క్రీస్తు ప్రభువును మహిమపరిచేవారిగా ఉండాలి, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఇతరులకు చాటేవారిగా ఉండాలి. ఆమె వృద్ధురాలైనప్పటికీ కూడా దేవాలయంను విడిచిపెట్టకుండా సేవ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఈ లోకంలో ఆయనకు ప్రార్థన చేయటము, ఆయన స్తుతించటము, ఆయన పరిచర్య చేయటము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారిని ఎల్లవేళలా స్తుతించే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.